అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. నేను మీ మధు. సో ఈరోజు తెలంగాణ సంబంధించి అట్లాగే ఆంధ్రప్రదేశ్ అట్లాగే దేశంలో ఉన్నటువంటి మొత్తం వార్తల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా తెలంగాణలో ఈరోజు అయితే గ్లోబల్ సమ్మిట్ అయితే జరగనుంది. 4th సిటీలో మనకు రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ఆ ప్రాంతంలో 4th సిటీ అయితే నిర్మిస్తున్నారు. సో ఆ ప్రాంతంలో మనకి ఈరోజు గ్లోబల్ సమ్మిట్ అంటే ఈరోజు రేపు కూడా గ్లోబల్ సమ్మిట్ అయితే జరుగుతుంది. మరి దావోస్ తరహాలో దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విజయవంతంగా సక్సెస్ చేయాలని చూస్తుంది. దాంతో ఇంకా లక్షల కోట్ల పెట్టుబడులను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. నిన్న మొత్తం కూడా దాని పర్యవేక్షణలో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ప్రతినిధులు కానీ అక్కడ వెళ్ళి మొత్తం పర్యవేక్షించారు. సో ఈ రోజు నుంచి ఈ రోజు రేపు అయితే గ్లోబల్ సమ్మిట్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి అదనమాట. సో ఇక మనం వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అయితే చూద్దాం ఒకసారి. ముందుగా వెలుగు దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చాయి ఏంటి అని అయితే ఒకసారి అయితే గమనిద్దాం. సో ప్రధానంగా వెలుగు దినపత్రికలో ఈరోజు న్యూస్ అయితే ఇదే హైలైట్ అవుతా ఉంది. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్, అంతర్జాతీయ హంగులతో ఇయాల రేపు సమ్మిట్, ముస్తాబైన ఫ్యూచర్ సిటీ, రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం అంట. సో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్, అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖుల ప్రసంగాలు, హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, ప్రత్యేక ఆకర్షణగా మూసి పునరుజ్జీవం స్టాల్, కొమ్ము కోయ ఒగ్గుడోలు పేరని శివతాండవం ప్రదర్శనలను నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి పచ్చిపులుసు, అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు, పోచంపల్లి ఇక్కత్ శాల్వలు అని చెప్పేసి కూడా మరి ఈ రోజైతే 1:30 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా ఈ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ప్రారంభించనున్నారు. దాదాపు 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సంస్థలు కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. సో చాలా పెట్టుబడి. ఒక్కసారి గ్లోబల్ సమ్మిట్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ సమ్మిట్, గ్లోబల్ అంటే ప్రపంచం, సమ్మిట్ అంటే ఒక సమూహం మాట్లాడుకునే చర్చ, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేటువంటి చర్చ గ్లోబల్ సమ్మిట్. ఇది తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే 2047 రైజింగ్ తెలంగాణ, $3 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణలో సృష్టించేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్. సరే, ఇది వ్యూహం బాగానే ఉంది, మంచి పనే, సక్సెస్ అయితే మంచి పని. అవును, కానీ దీన్ని సక్సెస్ చేసేటట్టు ఈ రూపురేఖలు ఉన్నాయా, అసలు రేవంత్ రెడ్డితో అవుతుందా కాదా అనేది చూసుకుందాం. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రావడానికి 6 గ్యారెంటీలు, ఫస్ట్ ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తే ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. మరి ఈ 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు చేసిరు? తులం బంగారం అన్నారు, ఇంటికో స్కూటీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2500 అన్నారు. ఇవేవి లేవు. ఇవన్నీ ప్రజలు మర్చిపోవాలి, ఇవన్నీ కూడా అడగొద్దు. ఇవన్నీ నుంచి బయట పడాలంటే, ఇవన్నీ నుంచి ఆలోచనలు బయట తేవాలంటే కొత్తది పట్టుకోవాలి. దీనికంటే ముందు మూసి పునరుజ్జీవనం, మూసి మొత్తం మురికి కడుగుతాం. ఇంతకుముందుకు ఆడ డల్లాసులు ఎట్లుండే, అక్కడ అంతా ఎట్లుండే, మొత్తం మంత్రులంతా ఆడికి పోయి చూసి ఆడెట్లుందో ఈడ అట్లా చేస్తాం అని చెప్పేసి పేదోళ్ళ ఇల్లు, దాని పక్కన ఉన్న పేదోళ్ళందరూ ఇల్లు కూడా కొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసాడు. దాని తర్వాత హైడ్రా, మొత్తం హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి, నాళాలన్నీ కబ్జాలు అయిపోయినాయి, అందరు ఇల్లులు కట్టుకున్నారు అని చెప్పేసి అవన్నిటిని కూలగొట్టి మళ్ళీ పేదలను అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఈ మూసి ఎటుపోయింది, ఈ హైడ్రా ఎటుపోయింది. దీంతో పాటుగా ఈ ఫార్ములా కేసు, తర్వాత కాళేశ్వరం, ఇట్లా ఇవన్నీ ఎంక్వైరీలు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు తిన్నది, ఇన్ని కోట్లు తిన్నది అని చెప్పేసి ఇవన్నీ ఎంక్వైరీలు. ఇప్పుడు ఇవేమి లేవు. ఇది పోయింది. ఇగో ఇప్పుడు కొత్తగా 2 ఏళ్ళు అవుతుంది, తెర మీద తీసుకొచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది. దీనికి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే కనీసం 40 దేశాల నుంచి ఇతరత్ర పెద్దలు వస్తారు. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు హైటెక్ సిటీలను, గచ్చిబౌలిలను పెడితే వాళ్ళకు కూడా అబ్బా సిటీ ఎంత అద్భుతంగా ఉంది, ఏం కట్టడాలు ఉన్నాయి, ఎంత డెవలప్ అయింది అనేది కానొస్తుంది. కానీ తీసుకుపోయి ఎన్నో అడవిలో పెట్టిండు. అడవిలో ఇప్పుడు గుడిసెలు వేయాలి, టెంట్లు వేయాలి.
ఈ గుడిసెలకు టెంట్లకే దగ్గర 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అవును, 100 కోట్లు. ఈ 100 కోట్ల సొమ్ము ఇవ్వాలి ప్రజలది. 100 కోట్ల సొమ్ము ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం ఖర్చు చేస్తారు. ఇంత ముందుకు అందాల పోటీకి 150 కోట్లు. ఈ గుడిసెలు ఎత్తానికి టెంట్లు ఎత్తానికే 100 కోట్లు. ఇప్పుడు హైదరాబాద్లో ఇటువంటి వేదికలను ఏర్పాటు చేసుకున్న దీనికి ఎంత 5,000 మంది వస్తారు అనుకుందాం. 5,000 మందికి 3,000 మంది పోలీసులు 3,000 మంది. ఓకే, అంటే మనిషికి ఒకలాగా. చూడు ఇంత మందిని ఇబ్బంది పెడుతూ రేవంత్ రెడ్డి 2047 గురించి కలలుగా అంటుండు. అప్పటిదాకా ఈయన ఉంటాడో ఇంకోళ్ళు వస్తారో ఇంకేమవుతుందో తెలియదు కానీ ఇంత ముందుకు చేసిన వాళ్ళు అంతా ఏమయ్యారో తెలియదు కానీ ఇది ఒక కొత్త రాగం, కొత్త పాట ఫ్యూచర్ సిటీ. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. 6 గ్యారెంటీల గురించి అడగొద్దు, మూసి పునరుజ్జీవం గురించి అడగొద్దు, హైడ్రా గురించి అడగొద్దు, దేని గురించి అడగొద్దు. మనకు కొత్త రాజధాని వస్తుందని చెప్పేసి దాని గురించి దీని గురించి మాట్లాడుకోవాలి, దీని గురించే కలలుగా అంటుండాలి. కలలుగా అనుకుంటే జనాలు ఆ విధంగా బతకాలన్నట్టు. ఇంకోటి దీనికి గ్లోబల్ సమ్మిట్ కు ఇతర దేశాల పెద్దలు కంపెనీలు వస్తున్నారంటే ఓకే, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారంట. ఓకే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి వాళ్ళని తీసుకుపోతారు కదా. ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు? ఏముండదు, స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంతే. సో దీనికోసం ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు. గోవా నైట్ క్లబ్ లోని అగ్ని ప్రమాదం, 25 మంది మృతి. ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు. డ్యాన్స్ రూమ్ లో మంటలాపుతున్న ఫైర్ సిబ్బంది. గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానం. డ్యాన్స్ రూమ్ లో మంటలు చెలరేగా అంటున్న ప్రత్యక్ష సాక్షులు. తాటాకుల కారణంగా వేగంగా మంటల వ్యాప్తి. బయటకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేక్షకులు. ఇరుకైన ఎంట్రీ ఎగ్జిట్ తో గందరగోళం. చనిపోయిన వాళ్ళలో 14 మంది క్లబ్ సిబ్బంది. సంతాపం ప్రకటించిన రాష్ట్ర ప్రధాని. సో నిన్న గోవాలో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది 23 చనిపోయారు. ప్రధానమంత్రి చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, క్షతగాత్రులకి 50,000 ప్రకటించిండు. అయితే దీంట్లో ఎందుకు ఇది సంఘటన జరిగిందంటే ఇలా ఫైర్ సేఫ్టీ లేదు. ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంతమంది చనిపోయే అవకాశం లేదు. ఈ సిబ్బంది స్టాఫ్ వాళ్ళే 14 మంది చనిపోయారట. ఫైర్ సేఫ్టీ లేకుండా మరి ఎట్లా వీళ్ళు, ఇది క్లబ్ అండ్ రెస్టారెంట్, మరి పర్మిషన్ ఎవరు ఇచ్చి వీళ్ళకు ఫైర్ సేఫ్టీ లేకుండా? ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అన్నట్టు, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ఇంతమందికి ప్రాణాలు బలిగొనడానికి ఇంతమంది కారకులయ్యారు. సో అవన్నీ కూడా వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంటాయి. రైట్గా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంట. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రూపురేఖలు మారుతాయి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతికి, ఫ్యూచర్ సిటీకి వేగుచుక్క. 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణ మారుస్తామని వెల్లడి. ప్రజాపాలనకు 2 ఏళ్ళైన సందర్భంగా ప్రజలకైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నట. ఆల్రెడీ తెలంగాణ గ్లోబలే. ఆల్రెడీ గూగుల్ ఉన్నది, అమెజాన్ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఏం పెద్ద కంపెనీలు ఏమైతున్నాయో అవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఏమైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆల్రెడీ గ్లోబలే తెలంగాణ, గ్లోబల్ సిటీయే తెలంగాణ. ఇంకా కొత్త చేసేది ఏముండదు. మళ్ళీ ఈయన ఏం మాట్లాడతాడు? అసలు నేను అడిగితే ఇతర దేశాలలో దొంగను చూసినట్టు చూస్తున్నారు, నా తల నరికినా, నా అడ్డంగా చేసినా కూడా నా దగ్గర రూపాయి ఉడతలేదు నాకు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నాను, ఎవడు అసలు అప్పిత్తలేడా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ తోని ఇక మొత్తం పెట్టుబడులు లేస్తాడు. 2047 కల్లా ఫ్యూచర్ సిటీ కలర్ అంటున్నాడు. అట్లా ఉంది. ఇక బీఆర్ఎస్ పని కథం. జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఊళ్ళలో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి పోటీ లేనప్పుడు మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏకగ్రీవాలు చేస్తుంది అనేది అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకుంటే ఈ సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి చాలా ఏకగ్రీవాలు అవుతున్నాయి. వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరి ఏకగ్రీవాలు అయితే ఎన్నికలు ఎందుకు? ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే అయిపోతుంది కదా. ముఖ్యంగా నిన్న ఇదే వెలుగు పేపర్లో చూసినాం, 95% సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. అంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమంటారు ఏకగ్రీవాలని చేసుకొని ఇగో మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చూపించుకోవడానిక ఏకగ్రీవాలు చేసేది? మరి ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? ఇట్లా చేసుకుంటే పోటీయే లేనప్పుడు, పోటీయే కాదు అనుకున్నప్పుడు మరి ఎన్నికలు ఎందుకు? మరి డైరెక్ట్ పోతే అయిపోతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఏకగ్రీవాలు చేయాల్సి వచ్చింది? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఊర్లలో ఎలక్షన్లలో ఏం చేస్తారు అంటే మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినట్టు
అభివృద్ధి పార్టీకి అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లు వేయాలని చెప్పేసి ఒక కొత్త రాగం ఎత్తుకోరు. అట్లేం లేదు. మీరు సర్పంచ్ నిజాయితీ నిబద్ధత కమిట్మెంట్ కలిగిన సర్పంచ్ అయితే అది ఏ పార్టీ అయినా సరే, ఇండిపెండెంట్ అభ్యర్థినైనా సరే, అభివృద్ధి ఏమంటారు అధికార పార్టీ అయితేనే అభివృద్ధి అవుతుంది అనేది ఏముండదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రం నుంచి వస్తాయి. మన మన గ్రామానికి ఏవేవైతే అవసరం ఉంటే అవన్నీ వస్తాయి. దాన్ని సమర్థవంతంగా ఖర్చు పెట్టే ఒక సర్పంచ్ అయితే మనకు సరిపోద్ది. అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా ఇండిపెండెంటా కాదు. ప్రజలు కూడా ఆ భ్రమలలోకి వెళ్ళి బయటికి రావాలి. ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఆ సర్పంచ్ గెలిస్తేనే మనకు నిధులు వస్తాయన్నట్టు అట్లా కాదు. మన జనాభా ప్రాతిపదిక ఎంత ఉందో, ఎంత రావాల్సిందో రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఖచ్చితంగా సంవత్సరానికి ఎంత రావాలో అంత రావాల్సిందే, అంతే. దానికి ఎవరిని ఆపడానికి ఎవరికి కూడా రైట్స్ అనేది ఉండవు. అట్లా ఇక్కడ ఓటర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కులం చూసో, పార్టీ చూసో, ప్రాంతం చూసో, లేకపోతే మా నాయకుడు అని కులం చూసో ఇవి కాదు. ఆయనే సమర్థవంతంగా పనిచేస్తాడా చేయడా అంతే. దీన్ని చూసి మీరు ఓట్లేయండి. ఇక కోటరకు అవి అమ్ముడు వేయరానికి, కోటరకు 1000 రూపాయలకు అమ్ముడు వేయరానికి ఇప్పుడు ఒక్కో సర్పంచ్ 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. 30 లక్షలు 40 లక్షలు ఒక సర్పంచే ఖర్చు పెడుతున్నాడు అంటే ఆయన ఏం ఆశించి పెడుతున్నాడు, ఏం ఉద్దేశం కోసం పెడుతున్నాడు? అంతే కదా. సర్పంచ్కి అన్ని పైసలు ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. సర్పంచ్కి 5000 జీతం ఉంటుంది, 6000 జీతమా 5000 జీతమా ఉంటుంది. సర్పంచ్ పదవి అయిపోయేసరికి ఆయనకు బంగ్లా, ఫార్చునర్ కార్లు, ఈ 6000 జీతాలలో ఇవన్నీ ఎట్లా వస్తాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నిజంగా ఇప్పుడు 6000 జీతంలో ఆయన పదవి దిగిపోయే వరకు ఫార్చునర్ కార్ వస్తుంది, ఇంట్లో పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఫామ్ హౌస్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి 6000 జీతంతోనే? ఆ లాజిక్ ఏదో చెప్తే మనం కూడా అవును చేస్తాం కదా. జనాలు ఏమనుకుంటారు అంటే ఇప్పటి వరకే చూస్తున్నారు. అదే కదా. ఇప్పటి వరకు ఎవడు మంచిగా మందలు ఇచ్చిండు, ఎవడు ఇంకోటి ఊళ్ళల్లో ఎట్లుంటది అంటే ఒక వార్డు మెంబర్ గెలవాలంటే మునుము పెడతాడు, ఆ వార్డు నుంచి ఈ వార్డు దాకా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు, కాలం ముక్కుతారు, కాలం మీద వాడి లేవరు, ఓటేస్తా అని దాకా లేవరు, ఒట్లేపించుకుంటారు. ఇగో ఇటువంటి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు అన్నట్టుగా. పాలనలో మార్పు రాలేదు, కేసీఆర్ పై రేవంత్ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వంచన పాలన. దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన, రామచంద్రరావు అంటున్నారు. బీజేపీ ఫార్మాట్ మారాలి, టెస్ట్ మ్యాచ్ కాదు 2020 ఆడాలి అని చెప్పేసి రాకేష్ రెడ్డి అంటున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ మహాధర్నా అయితే చేస్తుంది. చార్ట్ షీట్ రిలీజ్ అయితే చేసిరు. మరి దానికి సంబంధించి మరి కొందరు ఏదైతే పరిశ్రమలకు సంబంధించి మనకు ఏదైతే ఇది నడుస్తుందో దాని గురించి బీజేపీలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. మరి కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎలాంటి మార్పు రాలేదని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే అంటున్నారు. అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకి, కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలు అడ్డుతున్నాడు. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ లేదు, ప్రజామోదంతోనే 2 ఏళ్ల పండుగ చేస్తున్నాం. కేసీఆర్ అప్పుల భారం లేకుంటే మరిన్ని స్కీములు తెచ్చే వాళ్ళమని వెల్లడి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అని, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మెట్రో లైన్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ 4th సిటీ నిర్మాణానికి ఫండ్స్ రాకుండా కిషన్ రెడ్డి మోకాలు అడ్డుతున్నారని మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ నగరానికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ధ్యాస లేదని, అందుకే ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ బైపోల్లోని బీజేపీ కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి ఛాన్సే లేదని, జూబ్లీహిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు. మరి కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణకు నిధులు రావాల్సినవి ఆపుతున్నారు అంటున్నారు. మరి తెలంగాణ నుంచి ప్రజలకు రావాల్సిన నిధులు ఎవరు ఆపుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ఎవరు లేరు కదా. ఇక ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్, జాయింట్ చెక్ పవర్ ఉండడమే దానికి కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని ఉన్న చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా పదవి దక్కించుకోవాలనే ప్లాన్లు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లంట. మేజర్ గ్రామ పంచాయతీలోనూ 10 లక్షల వరకు ఖర్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ గ్రామాల్లో ప్యానెల్ పాలిటిక్స్, జనరల్ సీట్లలోనూ ఇదే పరిస్థితి. అయితే సర్పంచ్ గిరి లేదంటే ఉప సర్పంచ్ గిరి అంట. సో ఇది కూడా బాగా నడుస్తుంది ఊర్లల్లో. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే చెక్ పవర్ ఉండడం. అవును, సర్పంచ్కు ఉప సర్పంచ్ కలిపి చెక్ పవర్ ఉండడం. సో ఇద్దరు సంతకాలు ఉంటేనే పైనుంచి వచ్చే ఏవైనా కానీ అలా పెద్ద మనం మాట్లాడుకోవాల్సింది ఏముండదు. సింపుల్గా ఇప్పుడు సర్పంచ్ రెడ్డి అయిన ఉన్నాడు అనుకో, రెడ్డి
ఉప సర్పంచ్ ఎవరు ఉంటారు? ఆటోమేటిక్గా ఎస్సీలన్నీ ఉంటారు, పీసీలను ఉంటారు, బీసీలన్నీ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఎస్సీలకు సర్పంచ్ అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. సో ఆటోమేటిక్గా రెడ్డి కనీసం ఉప సర్పంచ్ పదవినన్నా దక్కించుకోవాలని చెప్పేసి రెడ్డి వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ల కంటే ఒక్కొక్క తాన సర్పంచ్ని వార్డు మెంబర్లే గెలిపిస్తున్నారు. రెడ్డి వార్డు మెంబర్లు సర్పంచ్కి పైసలు పెట్టి వార్డు మెంబర్లుగా ఉండి రెడ్డిలు ఈ ఎస్సీ వాళ్ళని సర్పంచ్లుగా గెలిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని గెలిపిస్తే ఉప సర్పంచ్ పదవి మనకే ఉంటది, కానీ సర్పంచ్ని డామినేట్ చేసి మనం పనులు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అధికారము, ఆ బలగం అంతా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ ఉప సర్పంచ్ పదం అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయి ఉంటుంది. అన్ని ఊళ్ళల్లో డిక్లేర్ అయ్యి జనరల్ స్థానాలలో వీళ్ళు ఈ అగ్ర కులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ ఉంటారు. ఒకవేళ రిజర్వ్ వచ్చింది అనుకో, రిజర్వ్ వస్తే నామమాత్రంగా వీళ్ళు క్యాండిడేట్లు ఉంటారు, ఉప సర్పంచ్ వీళ్ళు తీసుకుంటారు. ఇక పార్టీ వ్యవహారాలు, ఆ కథా కార్ఖాన అంతా ఇక వీళ్ళంతా ఇక చేస్తుంటారు అన్నట్టు. ఇట్లా ఇక రెండో విడతలో 415 సర్పంచ్ల ఏకగ్రీవం, 8,304 వార్డు స్థానాలు కూడా తేలిన రెండో విడత నామినేషన్ల లెక్క 3,911 సర్పంచ్ స్థానాలకు. సో మొత్తం ఈ వార్డులకు కూడా మొత్తం 78,158 మంది అయితే పోటీలో ఉన్నారంట. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్, 776 వార్డు మెంబర్స్ ఏకగ్రీవం, 14న పోలింగ్ అంట రెండవ దశకు సంబంధించి. ఇప్పుడు మొత్తం కూడా ఈ ఏకగ్రీవం అన్న చిన్న ముచ్చట మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఈ ఏకగ్రీవాలు ఎట్లయితున్నాయంటే ఏమంటారు, వేలం పాట ఇస్తున్నారు. ఊరోళ్ళంతా అందరు నొప్పించి వేలం పాట ఇస్తున్నారు. వేలం పాట ఎంత? 40 లక్షలకు వచ్చింది అనుకో, 40 లక్షలు వాడి ఒక ఆయన సర్పంచ్ పదవిని పొందుతాడు, 40 లక్షలు. వీళ్ళు ఏమనుకుంటారు జనాలంటే, మా ఊరికి 40 లక్షలు వచ్చినాయి అనుకుంటారు, మా ఊరికి 40 లక్షలు వస్తున్నాయి, దీన్ని ఎట్లా ఖర్చు పెడదాం, వీళ్ళు ఈ భ్రమలలోనే ఉంటారు. ఇవి కాకుండా ఇప్పుడు ఒక బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ, ఇంకా ఆడ ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇంకా అంతో కొంత ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఊరికి 40 లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొంటే ఒక బీఆర్ఎస్ అయినా 30 లక్షలు ఖర్చు పెడుతుండు, ఒక కాంగ్రెస్ అయినా 30 లక్షలు ఖర్చు పెడుతుండు. ఇక బీజేపీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఓ 15-20 అన్న వేసుకో. ఇండిపెండెంట్ అభ్యర్థులు అడుగుతాను అందరు కలిపైనా కూడా ఓ 10 లక్షలు వేసుకో, 5 లక్షలు వేసుకో. ఎంత అవుతున్నాయి? 30, 60, 75, 80. మీరు వీళ్ళందరినీ పోటీ చేయనిస్తే 80 లక్షలు ఖర్చు అవుతాయి ఊరికి. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 40 లక్షలు ఖర్చు అవుతాయి, సగానికి సగం. వీళ్ళకేముంది 40 లక్షలు వస్తున్నాయని ఉన్నది, కానీ ముగ్గురిని పోటీ చేయనిస్తే 80 లక్షలు వస్తాయి. 80 లక్షలు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్. మరో 79 డయాలసిస్ సెంటర్లు, హాస్పిటల్, మెడికల్ కాలేజీలు, సిహెచ్సిల్లో ఏర్పాట్లు, ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆసుపత్రుల్లో స్పెషల్ యూనిట్లు. సర్కారు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 102 సెంటర్లు. కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 79 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గత నెలలో ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ వైద్య విధాన TVVP పరిధిలో 55 సెంటర్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME పరిధిలో మెడికల్ కాలేజీల్లో 4 ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరించేలా 20 PHCలను CHCలుగా అప్గ్రేడ్ చేసి అక్కడ కూడా డయాలసిస్ యూనిట్లను నెలకొల్పాలని కోరారు. ఈ మధ్యలో విపరీతంగా వెళ్ళిపోతున్నాయి ఇవి డయాలసిస్ సెంటర్లు. ఎక్కడ చూసినా అవే. మరి గట్టిగా నీళ్ళు తాగితే ఇది రానే రాదు, అంతే. గట్టిగా నీళ్ళు తాగకనే ఈ రోగం. హైదరాబాద్లో ట్రంప్ అవెన్యూ, గూగుల్ స్ట్రీట్, అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లతో రోడ్లు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనలు. నాకు ఈ సీఎం రేవంత్ రెడ్డి విజన్ అర్థం కాలే. అటు పోతేనేమో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటాడు, మళ్ళీ తర్వాత రోషే విగ్రహం ఆల్రెడీ పెట్టాడు, మళ్ళీ జూబ్లీ హిల్స్కి పోయి NT రామారావు విగ్రహం పెడతా అంటాడు. ఇక ఈ రతన్ టాటా తర్వాత ఈయన పేరు ఏం పేరు, ట్రంప్, వీళ్ళ పేర్లు తెలంగాణలో పెడతా అంటారు. తెలంగాణలో గూడ అంజన్న, మొన్న చనిపోయిన గద్దరు, అందశ్రీ, తర్వాత కాళోజీ, జయశంకరు, శ్రీకాంతాచారి, స్వర్ణక్క, తర్వాత ఈయనే యాదయ్య, సిరిపురం యాదయ్య, ఇట్లా ఎంతో మంది అమరవీరులు ఉన్నారు. వాళ్ళందరూ గుర్తుకొత్తలేరా ఈయనకు? వీళ్ళ విగ్రహాలు పెట్టారా ఇక్కడ?
ఇలా పేర్లు ఎక్కడ గుర్తు పెట్టుకోవద్దా? మొత్తం ఎక్కడెక్కడో పేర్లు తీసుకొచ్చి అదంతా తెలంగాణ గుర్తుదా అంటాడు. పెట్టుకోవద్దనే ఈ ప్లాన్ అనమాట. అంతే రైట్. ఇక ఇవి వెలుగు సంబంధించినవి. ఆంధ్రజ్యోతి సంబంధించిన పేపర్లో వార్తలు చూద్దాం ఒకసారి. ఏందని ప్రధాన వార్త అయితే దావోస్ తరహాల దద్దరిల్లేలా అని చెప్పేసి కూడా అదే వస్తుంది. ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ, పూర్తయిన ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్. సమ్మిట్కు హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు. నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రాంగణం ముస్తాబు. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, ఆకట్టుకోనున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు. సో మొత్తం కూడా బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలతో పహారా అయితే చేస్తున్నారు. మొత్తం 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అయితే హాజరు కాబోతున్నారు. ఇక పవర్ఫుల్ తెలంగాణ అంట 2047 నాటికి ఉద్దార రహితంగా మార్చడమే లక్ష్యం. 9 రంగాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్పై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. తెలంగాణ నెట్ జీరో సంస్థ ఏర్పాటు, 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళిక. 2047 కల్లా ప్రతి ఇంటికి కనీసం 1 GB వేగంతో నెట్. గ్లోబల్ సమ్మిట్కు 3 అంచెల భద్రతా వలయం, 6,000 మంది పోలీసులతో అయితే భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారంట. ఇంకా ఈ 2040 నాటికి ఒకవేళ ఈ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి రైజింగ్ తెలంగాణ అంటారు కదా, ఇందులో ఏం లేదు, పేదోళ్ళంతా అడక తినాలి, బలిసిన వాళ్ళు ఇంకా మంచిగా బతకాలి. ఎవడు అడుగుతున్నాడు 1 GB? 40 కల్లా 1 GB నెట్ వేగంతో అంట. ఇది ఇప్పుడు దానివల్ల ఏమైతే కడుపు నిండుతుందా? ఇంటింటికి 1 GB నెట్ ఎవడు అడుగుతున్నాడు? ఒక యూరియా బస్తా ఇయ్యలేనోడు 1 GB నెట్ ఇస్తా అంటున్నాడు. అదే కదా విచిత్రం. రైతులకు యూరియా బత్తి ఇస్తలేడు, ఇంటింటికి ఒకటి యూరియా బత్తి. తినడానికి తిండి గతి లేదు, మనకు 1 GB నెట్ ఎందుకు? నెట్ ఇప్పుడు వస్తలేదా? సరిపోదా? ఇంకెంత స్పీడ్ కావాలా? ఈ డ్రోన్ షోలు గిన్నిస్ రికార్డు కొట్టాలని చెప్పేసి ఈ డ్రోన్ షోలు ప్లాన్ చేశారు, గిన్నిస్ రికార్డు కోసం. గెలుపు కోసం కలిసిపోదాం. పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు, అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల పట్టు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా. సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒకటవుతున్న విపక్షాలు. ఒక్కో సీటుకు 4 పోటీ. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 3,911 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది, 415 స్థానాలు ఏకగ్రీవం, 5 చోట్ల రాని నామినేషన్లు. వార్డుల బరిలో 78,158 మంది, 107 సీట్లకు నామినేషన్లు 0. ఇక ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. గ్రామాలలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళైతే ప్లాన్లు చేసుకుని అయితే ఉండాలి. అట్లా స్నేహం ఊళ్ళల్లో ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు పార్టీల కోసం కొట్లాడుకోకుండా ఇట్లా కలిసి రావడం కూడా మంచి పరిణామమే. అవును. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్లు అయిపోతాయి, 14 తారీఖు నాడు మొత్తం ఎలక్షన్లు అయిపోతాయి. మళ్ళీ నీ ఇంటి పక్కకు నా ఇల్లు ఉంటుంది, నా ఇంటి పక్కకు నీళ్ళు ఉంటుంది. నీ మొక్క నేను చూడాలి, నా మొక్క నువ్వు చూడాలి. ఈ ఓట్ల కోసం మన ఇద్దరం దూరం అయితే వైషమ్యాలు ఇట్లా చేయడమే మంచిదని చెప్పొచ్చు. ఒక విధంగా పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో ఠాణా పరిధిలో పడేశారు. గుర్తు తెలియని మృతదేహం, కేసు దర్యాప్తు తప్పించుకునేందుకు ప్లాన్. గుట్టు చప్పుడు కాకుండా ఓ షాపు ముందు పడేసి వెళ్లిన కానిస్టేబుల్ హోంగార్డ్. సీసీ కెమెరాకు చిక్కిన దొంగ పోలీసులు. యూపీలోని మీరట్లో. యూపీలో జరిగిందంటే వాళ్ళతో కాదు, ఇదంతా తలకాయ నొప్పి. ఎందుకని చెప్పేసి శవాన్ని తీసుకుపోయి వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో వేసిరంట. అట్లా ఉన్నారు పోలీసులు. మరి అవతల మీరు ఇదంతా తలకాయ నొప్పి మనకెందుకు రాని. నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అంట. భారత్ ఫ్యూచర్ సిటీ, రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్క అంట. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగుండదు. అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి చెందిరంట. ఇక బీచ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్ని కీలలు, బాణసంచ పేలుడుతో క్షణాల్లో వ్యాపించిన మంటలు. ఇరుకుదారిలో బయటకు వెళ్లలేకపోయిన బాధితులు. బేస్మెంట్లో చిక్కుకొని ఊపిరాడక పలువురు మృతి. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది. 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్న గోవా పోలీసులు. క్లబ్ యజమానులు, మేనేజర్పై క్రిమినల్ కేసు నమోదు. మృతుల కుటుంబాలకు గోవా సర్కార్ 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు అయితే ఎక్స్గ్రేష్ చేస్తుందంట. నిజంగా బాధాకరం. నిజంగా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే అవి చర్యలు ఉంటాయో, మరి ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ చర్యలు లేకపోవడం వల్లనే దాదాపు అక్కడ అంతమంది చనిపోయారు అనేది అయితే. ప్యాకేజ్ ఫుడ్కే జై. ఆన్లైన్లో ప్రతి 2 విక్రయాల్లో ఇది ఒకటి ఇన్స్టాంట్ ఆహారమే. ఆన్లైన్లో ఆహారం కొనే కుటుంబాల్లో 39% దీనివైపే. ఆయా కుటుంబాల్లోని జెన్జీ యువతే ఇందుకు కారణం. క్విక్ కామర్స్లో నిత్యం కొనుగోళ్లు, అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారంపై ఇష్టత. దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో సర్వే. ఇంట్లో ఉండడం బంద్ చేసిర్రు, వంట లేదు వింటలేదు, ఆన్లైన్లో కొట్టుకోవడం, తిప్పించుకోవడం, తినడం, ఇదే పని అయిపోయింది. దానివల్ల ఇక మరి హాస్పిటల్ పెరుగుతాయంటే ఎందుకు పెరుగు, రోగాలు రావా అంటే ఎందుకు రావు, ఇక ఉభయకాయము ఇవన్నీ ఎందుకు రావు, వస్తూనే ఉంటాయి. అయితే ఇంకొక
10-20 ఏళ్లలో ఒక 30 ఏళ్లలో హాస్టల్స్ పెరిగిపోతే ఫుడ్స్ పెరిగిపోతాయి. కిరాయికి ఎవడు ఉండడు. లేడీస్ హాస్టల్లో లేడీస్ ఉంటారు, బాయ్స్ హాస్టల్లో బాయ్స్ ఉంటారు, హోటల్లో పోయి తింటారు. ఇక బతకంతా ఇట్లనే ఉంటుంది ఇక. అంతే ఇక. దక్షిణాది వంటకంబు ఓహోహో మాకై విందు. ఒక పాత సినిమాలో విలక్షణ నటి సూర్యకాంత డాలర్ బజ్జీ అని అమ్మితే నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు సీజన్ నిజమైంది. అమెరికాలో దక్షిణ రుచులకు ఆదరణ పెరుగుతోంది. భారతీయ ఆహారం అంటే నాన్ రోటీ, చికెన్ టిక్కా, మసాలా వంటివే అనుకున్న అమెరికన్లు కోటి బుచింతులను గోంగూర పచ్చడి అంటూ ఇప్పుడు మన వంటకాలను లొట్టలేసుకొని తింటున్నారు. మన వంటకాలను ఇష్టంగా తింటున్న అమెరికన్లు. ఇక కిషన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసింది ఏం లేదు. కేంద్ర ప్రాజెక్టులను అడ్డుకున్నారు. 8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇక కాంగ్రెస్ వంచక పాలనపై మహాధర్మ యుద్ధం అంట. కమిషన్ల కాంగ్రెస్ను గద్దెదించే వరకు విశ్రమించాం. అధికారంలోకి రాగానే అర్బన్ నక్సల్స్ను అంతం చేస్తాం. హిందువులకు ముక్కోటి దేవుళ్ళు, కాంగ్రెస్కు ముగ్గురే. జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, మజ్లిస్ పార్టీ. అందుకే హిందూ దేవుళ్లను అవమానిస్తున్న రేవంత్ ఉద్దీన్ అంట. మహాధరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మద్యం అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితి అయితే వచ్చిందంట. హామీలపై ప్రజలు కాంగ్రెస్ను నిలదీయాలని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. రద్దులోనే విమానాలు. ఆదివారం 650 సర్వీసులు రద్దు చేసిన ఇండిగో విమానాశ్రయంలోని వేలాది మంది పడిగాపులు. సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఆదివారం ఉదయానికల్లా 610 కోట్లు రిఫండ్ చేశాం. 10వ తేదీ కల్లా అన్ని సర్వీసులు నడుపుతాం. ఇండిగో కేంద్ర విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభం. కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు. రామ్మోహన్ 5,000 విమానాల రద్దు, 8 లక్షల మంది ఇబ్బంది. మీ మాట ఇండిగోడు వినడు, వాళ్ళ మాట మీరు వినాలి. వందే మాతరంపై లోక్సభలో చర్చ. వెలుగులోకి రాని కీలక విషయాలు వెల్లడించేందుకే 150 ఏళ్ల వేడుకల్లో భాగంగానే రేపు రాజ్యసభలోను, రేపటి నుంచి సరసహా ఎన్నికల సంస్కరణపై చర్చ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రిక. సో ఈనాడు సంబంధించిన హెడ్డింగ్ ఏముంది చూద్దాం ఒకసారి. తెలంగాణ రైజింగ్కు వేలాయే. విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేడు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, ప్రజా పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు MOUలు, 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాటు అని చెప్పేసి ప్రధానంగా ఇదే వార్త అయితే కనిపిస్తుంది. ఇంకా రెగ్యులర్గా ఉన్నట్టే. ఇక గాన్య పడుతున్న ఇండిగో నడిచిన 1650 సర్వీసులు 650 అయితే రద్దయినాయంటే 10వ తేదీ నాటికి సాధారణ స్థితికి వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. రిఫండ్ల రూపంలో 610 కోట్లు అయితే విడుదల చేసిరంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏ వర్గానికి న్యాయం చేశారు? కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో చర్చకు సిద్ధమా? భూములు అమ్మకపోతే పూట గడవని స్థితి. భాజపా మహాధరణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలో వీళ్ళు అమ్మితే దేశంలో వాళ్ళు అమ్ముతున్నారు అంతే. అంటే రెండో దశలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనంటే 8,304 వార్డు సభ్యుల పదవులు సైతం మిగిలిన 3,912 గ్రామాల్లో సర్పంచ్ బరిలో 13,128 మంది అయితే పోటీలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ. ఇంకా నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి. నేను గోవాకు సంబంధించి 25 మంది దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ గూగుల్ స్ట్రీట్ అంట. అదే ఇందాక మాట్లాడుకున్నదే. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతిపాదన చేసిరంట. ఇక వందే మాతరంపై చర్చకు 10 గంటలు లోక్సభలో సమయం కేటాయింపు నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సో ఇవి దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏం జరుగుతున్నాయి అని మొత్తం కూడా వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.